ఎన్టీఆర్ గుండె ఆగిపోయి మరణించడానికి కారణం ఏంటంటే ఆయనకి ఆ రోజు జరిగిన బ్యాంకు లావాదేవీలు అనమాట. అంటే ఆయన బ్యాంక్ చెక్ రాసి ఇచ్చారు, ఆ చెక్ ఏమో స్టే ఆర్డర్ వచ్చిందనమాట. దీనికి కారణంగా చెప్తున్నమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 1 ఎన్టీఆర్ నుంచి లాక్కుని ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఎన్టీఆర్ అవమానం తట్టుకోలేకపోయారు అనమాట. చంద్రబాబు నాయుడు చేసిన అవమానాన్ని ఎన్టీఆర్ తట్టుకోలేకపోయారు. 1993 జూన్లో ఆయనకు పారాలిసిస్ వచ్చినప్పుడు నిమ్స్ డాక్టర్లు ఎన్టీఆర్కి బ్రెయిన్లో క్లాట్ ఏర్పడింది, ఏమాత్రం ఒత్తిడి ఉన్నా ఆయన మరణాన్ని దాల్చిందని కుటుంబ సభ్యులందరినీ హెచ్చరించారు. 1993 జూన్లోనే ఎన్టీఆర్కి పారాలిసిస్ వచ్చిందనమాట. ఆయన బ్రెయిన్లోనే క్లాట్ ఏర్పడిందంట. ఆ ఒత్తిడి వల్ల ఆయనకి మరణం వస్తుందని చెప్తున్నారు. అలా అయినా సరే 1995లోని ఆయనకి వెన్నుపోటు జరిగిందని నాకు చెప్తారన్నమాట. అక్కడ 1996 ఫిబ్రవరిలోని సింహగర్జన సదస్సు జరగడానికి చర్చించడానికి జవహర్లాల్ నెహ్రూని పిలిపించారు. ఆ సదస్సు నిర్వహణకి 30 లక్షలు ఖర్చు అవుతుందని రాశారన్నమాట. ఎందుకంటే పార్టీ బ్యాంక్ ఆఫ్ బరోడాకి తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అకౌంట్లోని 30 లక్షలు తీసుకుంటామని చెక్ని ఎన్టీఆర్ పిఏకి ఇచ్చి పంపించారన్నమాట. ఈ బ్యాంకు అని అంటే చంద్రబాబుకి మెసేజ్ ఇచ్చారన్నమాట, చెక్ ఇలాగ వచ్చింది ఎన్టీఆర్ నుంచి అని. చంద్రబాబు మానవత మర్చిపోయి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుని కనుక ఆ సొమ్ము తనకే చెందాలని హైకోర్టులో ఎమర్జెన్సీ బిల్లు వేయించారన్నమాట. ఇది జనవరి 17వ తారీఖున జరిగిన సంఘటన అనమాట. జనవరి 17వ తారీఖున అప్పటికే సీజే ప్రభాకర్ శంకర్ మిశ్రా ఆదేశం మేరకు హైకోర్టు జస్టిస్ పి మోతీలాల్ నాయక్ స్టే ఆర్డర్ జారీ చేశారు. అంత ఎమర్జెన్సీగా వాళ్ళు పనిచేశారన్నమాట. సాయంత్రం 5 గంటలకి లాయర్లు వచ్చి విషయం చెప్పగానే ఎన్టీఆర్ ఆగ్రహంతో ఊగిపోయారన్నమాట. అంటే సాయంత్రం 5ంటికి లాయర్లు ఏం చెప్పారంటే, మీ చెక్కు చెల్లదు, ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి మీరు ఇచ్చి రాసిన చెక్కు చెల్లదని, ఆ చెక్కు అంతాను చంద్రబాబు నాయుడు చెందుతుందని చెప్పారన్నమాట. అప్పుడు చంద్రబాబు నాయుడు ఆగ్రహంతో ఊగిపోయారన్నమాట. ఆ ఎన్టీఆర్ శరీరం కూడా అదుపు తప్పింది. కుర్చీల నుంచి లేచి నిలబడిపోయి కింద పడిపోయారన్నమాట ఎన్టీఆర్. అక్కడ ఉన్న పట్టుకుని ఆపారన్నమాట. ముఖం, కాళ్ళు, చేతులు కూడా ఎర్రగా మారిపోయాయి ఎన్టీఆర్వి. పెద్దగా కేకలు కూడా వేశారు ఎన్టీఆర్. నెహ్రూ సర్ది తెప్పించిన ఎన్టీఆర్, నెహ్రూ సర్ది చెప్పినా ఎన్టీఆర్ పట్టించుకోలేదు. డబ్బు లేకుండా పార్టీ భవిష్యత్తు ఏముందని ఆందోళన పడ్డారు ఎన్టీఆర్. ఇదంతా అయ్యేసరికి రాత్రి 7 గంటలైంది. 10 గంటలకు రామానాయుడు జామాత దశమంగళ క్యాసెట్ ఇచ్చి వెళ్ళిపోయారన్నమాట. ఈ సింహగర్జనలో ప్రదర్శిద్దామని తయారు చేశారన్నమాట. రామానాయుడు చేసిన దుర్మార్గం గురించి చెప్పాలనుకున్న నూరు శాస్త్రంగా మోగిపోయింది ఎన్టీఆర్. పార్టీ డబ్బులు సీజ్ చేసి గంటలోపే అవమానం తట్టుకోవాలని గుండె ఆగిపోయిందన్నమాట. అంటే తెలుగుదేశం పార్టీ 30 లక్షల రూపాయలు సీజ్ చేసిన 8 గంటలలోపే ఈ అవమానాలు తట్టుకోలేని ఎన్టీఆర్ గుండె ఆగిపోయిందన్నమాట. ప్రత్యర్థులను మట్టి కలపాలనుకున్న సమయంలో విధి ఆయన్ని వెక్కిరించింది. కలతల్ని తనలో కలుపుకుని మృత్యువు ఆయనకు శాశ్వత విశ్రాంతి ఇచ్చిందన్నమాట. దుర్మార్గమైన చంద్రబాబు నాయుడు అధికార దాహం వలనే కదా ఆయనకి రకాల మృత్యు తరలిపడిందని మనకు అందరూ గ్రహించారన్నమాట. అందుకనే అవమానాలు తట్టుకోలేక ఎన్టీఆర్ చనిపోయాడని చెప్తుంటారన్నమాట. 1993లోనే ఆయనకి నిమ్స్ వారు బ్రెయిన్లో క్లాట్ ఏర్పడిందని వాళ్ళెవరూ పట్టించుకోకపోయినా నువ్వు పట్టించుకోవాలని చెప్పారన్నమాట. చిన్న కుటుంబాలంతా కూడా మానవాటికి వేధించారన్నమాట. ఆయన దానికి వ్యక్తిగా తలుచుకుని చంద్రబాబు మీద పోరాడే నిర్ణయం కూడా తీసుకున్నారు. చంద్రబాబు దుర్మార్గాన్ని ప్రజలకు చెప్పిన ఉద్దేశంతో మహారథి వేల్చూరి వెంకటరావులు వచ్చి జామాత దశగ్రహం అనే క్యాసెట్ని కూడా ఎన్టీఆర్ తన పర్యటనలో సొంతంగా పర్యవేక్షణలోనే రచించేయించి డి రామారావు స్టూడియోలోనే తనే మాట్లాడుతూ రికార్డింగ్ చేయించారన్నమాట. ఇక ఆయన ఈ క్యాసెట్లు ఇస్తే ఇక్కడి నుంచి మీ భారతీయులు అందరికీ నేను అని ప్రదర్శిస్తూ అందరినీ ఎన్టీఆర్ వైపు తీసుకున్నమాట. నేషనల్ ఫ్రంట్ నాయకులు ఎన్టీఆర్ లేకపోతే రాబోయే ఎన్నికలు జరుపుకోవడం కష్టమని భావించి సంధి ప్రయత్నాల్లో వీపీ సింగ్, బొమ్మే, దేవగౌడ, పాస్వాన్ సర్గారు ఎన్టీఆర్ దగ్గరికి వచ్చి చంద్రబాబుని కలిసి ఇవ్వమని నచ్చ చెప్పడం కూడా చేశారన్నమాట. ఎన్ని చేసినా ఎన్టీఆర్ మనసు మారలేదు. ఎన్టీఆర్కి పార్టీ డబ్బులు ఆగిపోవడం తోటి ఎన్టీఆర్కి గుండెపోటు
ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.